నాయక్ గారు చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా జాతక పరంగా మరి ఇంటి యజమానికి మరి ఆ స్థలం కానీ లేదంటే ఇల్లు కానీ ప్లాట్ కానీ ఏదైనా రాసి ఉందా ఇత్యాది అంశాలు మరి తెలుసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ మీరు కట్టుకున్న ఇళ్ళకి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా నిస్సంకోచంగా మీరు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి, గురుగారితో మాట్లాడి మీ పూర్తి వాస్తుకు సంబంధించిన పరిహారాలను తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురుగారు. సాయిరామ్ గురుగారు. ఏదైనా స్థలం అంటే గృహ నిర్మాణం చేసుకునే ముందు ఆ స్థల పరిశీలన అనేది ఇంపార్టెంట్ అంటారా? అవును, తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు ఎలా అంటే ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారి ఒక గృహ నిర్మాణం చేసుకుంటారు. ఎందుకంటేనమ్మ అదొక జీవిత కళ. ఆ నిర్మాణం మనం గావించుకునే ముందు స్థల పరిశీలన చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కట్టుకునే ఇల్లు స్థలం ఇక ఏ రోడ్డు ఉన్నది. అయితే ఇక్కడ రోడ్డు విషయంలో అమ్మ దక్షిణం, పడమర, ఉత్తరం 2 రోడ్ల స్థలాలు కావచ్చు, సింగిల్ రోడ్ కూడా కావచ్చు. ఏ రోడ్డైనా అన్నీ వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నప్పుడు మంచి సత్ఫలితాలు ఇస్తాయి. అలా కాకుండా ఒక స్థలానికి సరైన పరిశీలన చేసుకోకుండా, ఇప్పుడు ఒక ఆగ్నేయ స్థలం ఉన్నది, తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు అనుకుందాం. ఇప్పుడు దక్షిణం రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు, తూర్పు రోడ్డు ఉప రోడ్డు ఉన్నప్పుడమ్మ తప్పనిసరిగా దక్షిణాగ్నేయంలో గేటు పెట్టుకోవడము అనేది చాలా అతి ముఖ్యమైనది అనమాట. దాంతోపాటు ఆగ్నేయ వీధిపోటు రాకుండా చూసుకోవడము, వెనుక నుంచి పశ్చిమ నైరుతి వీధిపోటు రాకుండా చూసుకోవడము. అలాగే మనకు ఎక్కడ పొరపాటు అనేది జరుగుతుందంటే, తూర్పు ఉప రోడ్డు అంటే ఒక 2 గృహాలకు వెళ్తుంది, దక్షిణం మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పు అభిముఖం ఒక గృహ నిర్మాణం గావించుకొని తూర్పు ఈశాన్యంలో ఒక మెయిన్ గేట్ పెట్టేసుకుంటారు, పెద్ద గేటు. కానీ ప్రధాన రోడ్ ఏంటిది? దక్షిణం రోడ్డు అనేది ఉంటుంది, ఉప రోడ్డు ఏమో తూర్పు ఉంటుంది. అందుకని రోడ్ల విషయంలో ప్రధాన రోడ్డుని పరిశీలన తీసుకోవాలి, ఉప రోడ్డుని పరిశీలనలో మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ గృహ నిర్మాణం గావించుకునే ముందు రోడ్డుకు ఎత్తుపల్లాలమ్మ స్థల పరిశీలనలో అతి ముఖ్యమైనవి నిర్మాణం కట్టుకునే ముందు. ఎలా అంటే ఉదాహరణకమ్మ ఉత్తరం వచ్చేసి హైట్ ఉండి మెరకగా ఉండి, అదే వాటర్ అంటే వర్షపు నీరు అంతా కూడా మనకు దక్షిణానికి ప్రవాహం వస్తుంది. మెయిన్ రోడ్డు వచ్చేసి తూర్పుకి పల్లం ఉంటుందండి. అంటే ఇక్కడ చూడండి, దక్షిణ రోడ్డు డౌన్గా ఉండి ప్రధాన రోడ్డు ఉప రోడ్డు ఎత్తుగా ఉన్నప్పుడు అలాంటి స్థలాలు ఎప్పుడు కూడా కలిసి రావు. అలాంటి గృహంలో డూప్లెక్స్ కానీ విల్లాస్ కానీ సాధారణ గృహంలో కట్టుకున్న వాస్తుకు ఎంత పరిశీలన చేసుకొని కట్టుకున్నా కూడా అంత గొప్ప ఫలితాలు ఇవ్వవన్నమాట. అందుకేనమ్మా మనం అప్పుడు ఏం చేస్తామంటే అలాంటి స్థలాన్ని పరిశీలన చేసుకొని వీలైనంత వరకు మేము వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది, విధి విధానం ఏంటిది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటిది, అంతే కదా. మనం ఒక చిన్న పాప పుట్టితే మనం వెంబటి శిశువుని ఎంత జాగ్రత్త కాపాడుకుంటామమ్మ, వెంటనే ఒక వ్యాక్సిన్ వేపిస్తాం. ఇప్పుడు అమ్మ ఇచ్చిన జన్మకు వ్యాక్సిన్ ఎందుకు అంటే మనం ఏం చేయలేం కదా. గృహము శిశువు కంటే కూడా గొప్పది. శిశువుకి మనము ఎన్ని వ్యాక్సిన్లు వేసుకొని అంటే వాళ్ళకు ఒక 100 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఎంత ప్రణాళిక, ఎంత ఆలోచన, ఎంత ప్రేమని, ఎంత అమృత్వాన్ని మనం పంచి వాళ్ళని పెద్ద చేస్తూ ఉంటామో, గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు అంతకంటే గొప్పగా మనం ఆలోచన చేయాలి. శిశువు కంటే గొప్పగా ఎంతో ఆప్యాయతతో ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది, స్థల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది, వాస్తుకు అనుకూలమైన స్థలమా కాదా అని నిర్ధారణ చేసుకొని ఇలాంటి ఇదొక సముద్రం లాంటిది, అనేక విషయాల్ని మనం చర్చించుకొని గృహ నిర్మాణం గావించుకోవాలి. లేదు అంటే సాధారణంగా నేను ప్లాన్ తీసుకుంటాను, నేను కట్టుకుంటాను, అందులోపై గొప్ప ఫలితాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన పిల్లలు గొప్ప స్థాయి ఉండాలని మనం కలలు కంటాము, వాళ్ళకు ఒక బ్రాండెడ్ బట్టలు ఇప్పిస్తాం, బ్రాండెడ్ కాలేజీలో జాయిన్ చేపిస్తాం, గొప్ప గొప్ప చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ వాళ్ళకు ఉండే ఇల్లు వాస్తు ఒక సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది? ఉద్యోగంలో హెల్ప్ అవుతుంది, వాళ్ళ జీవితంలో హెల్ప్ అవుతుంది. 100 సంవత్సరాల లైఫ్కి ఒక ఇల్లు ఎంత వాస్తు సపోర్ట్ ఇస్తుందనేది ఒక గొప్ప ఆలోచన మనం చేయాలమ్మా. అందుకనే వీటిని అన్నీ సమీకరించి మనం ఒక వాస్తు నిపుణుడితో మనం చర్చించుకొని గృహ నిర్మాణం గావించుకుంటే మంచి సత్ఫలితాలు పొందొచ్చు. కానీ ఆ స్థలాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు
తప్పనిసరిగా కొంత నివారణ చేసుకొని దోష సాంద్రతని మనం సాంద్రతని తగ్గించుకోవచ్చమ్మా. అదేంటిదంటే అష్టదిగ్బంధనతో. నేను కొన్ని సలహాలను కూడా చూస్తుంటాం, గురువుగారు ఇది కొనేసాము, ఇది అమ్మలేము, మళ్ళీ కట్టలేము, దీనికి చేసుకోవడానికి మాకు 50 సంవత్సరాలు టైం పట్టింది అంటారు. కానీ అక్కడికి మాకు మనసులో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గొప్పగా ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, అంతే కదా. ఈరోజు మీరు చూడండి, మ్యారేజ్ అయిన 3 నెలలు 4 నెలలు విడాకులు, కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ భార్య వెళ్ళిపోయేసరికి ఎన్ని బాధలు ఉంటాయి ఆ కుటుంబంలో, మానసికమైన బాధలు, ఎన్నో రకమైన బాధలకు వాస్తు కూడా ఒక కారణం. అందుకని ఎవరైతే కొత్తగా గృహ నిర్మాణం గావిస్తారో అది స్థలము చూయించుకొని, దూర ప్రాంతం వాళ్ళకి నేను చక్కగా వాట్సాప్లో కూడా నేను చాలా చాలా సింపుల్ అనమాట, వాట్సాప్లో కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాను. నా వంతు అంటే ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నా సలహాలు ఇస్తూ ఉంటాను. కట్టుకునేటప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఒకవేళ ఆ దోషము ఏదైనా ఉంటే వాటికి అష్టదిగ్బంధనతో పరిష్కారం చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు మీరు అన్నారు స్థల పరిశీలన అనేది చేసుకున్నాక ఇల్లు కట్టుకోవాలని. అది ఇండిపెండెంట్ హౌసెస్, సొంత ప్లాట్లో ఉన్న హౌసెస్ అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎట్లా చూసుకోవాలి? ఎస్, హై రైజ్లో కూడా మనం వీలైనంత వరకు కర్మానుసారం నిర్మాణం జరుగుతూ ఉంటాయండి. ఎవరికైనా కూడా ఒకటే, హై రైజ్ అపార్ట్మెంట్లో మంచి ప్లాట్స్ దొరుకుతాయి, కొన్ని నెగిటివ్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక కారిడార్ వచ్చేసి నైరుతిలో, పశ్చిమ నైరుతి పోటు ఉంటుంది. అలాంటి గృహంలో ఏంటిదంటే అక్కడికి వచ్చేసి ఏదో మనం సాధించాలి, ఇంకొక ప్లేస్ నుంచి వచ్చేసి ఇక్కడ మంచి లైఫ్, లగ్జరీ లైఫ్తో అనుకుంటాం, ఉన్న డబ్బులన్నీ అయిపిచ్చేస్తాయండి కంప్లీట్గా. ఒక కారిడార్ పోర్ట్ అనమాట. అందుకని మనం చూసుకొని హైరేంజ్ అపార్ట్మెంట్ కూడా బెస్ట్ లైఫ్ అండి. ఎందుకంటే ఆ రేంజ్లోనే సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైరేజ్ బిల్డింగ్ మీద పంచభూతాల ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. హయ్యెస్ట్గా పంచభూతాల ప్రభావం అనమాట. ఎందుకంటే పంచభూతాలకు అధిపతి శివుడు అనమాట. శివాజ్ఞ లేని అంత పెద్ద బిల్డింగ్స్ కట్టలేరు. కాకుండా అందులో ప్లాట్లు డిజైన్ చేసేటప్పుడు కొన్ని మంచివి, కొన్ని సామాన్యమైనవి, కొన్ని నీచమైన పోటులతో కూడి డిజైన్ల లోపంతో వచ్చేస్తూ ఉంటాయి. అందుకని హైరేజ్ అపార్ట్మెంట్లో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు అంటే కుబేర స్థానంలో వాష్రూమ్స్ లేకుండా ఒకటి చూసుకోవడము, మనం కుబేర స్థానంలో లిఫ్ట్ లేకుండా చూసుకోవడము, అలాగే ఏదైనా కారిడార్స్ ఎఫెక్ట్, లిఫ్ట్ ఎఫెక్ట్, ఓపెన్ స్కై ఎఫెక్ట్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనము ఒక ప్లాట్ని సెట్ చేసుకొని ఉంటే అక్కడ కూడా గొప్ప ఫలితాలు వస్తాయి. నేను ఈ మధ్య కాలంలో కూడా చూశాను, చాలా ఇండ్లు చూశాను. గురుగారి దీంట్లో వచ్చేసామండి, దాదాపు వ్యాపారంలో కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి, అప్పు తీసుకొచ్చినాం, అవి కూడా తీర్చుకోలేకపోతున్నాం, అమ్మలేకపోతుంటాము. ఎంత మళ్ళీ సేమ్ మా డబ్బు మాకు వస్తుందంటే రాలేకపోతుంది. అక్కడ వీలు చేస్తే ఒక కారిడార్ నైరుతి, పశ్చిమ నైరుతి వీధి పోటు ఉన్నది. ఎందుకంటేనమ్మా ఆ చూపు అనమాట, నరఘోష. ఒక వచ్చేటప్పుడు నైరుతిలో పడ్డప్పుడు ఏంటంటే ఆ నరఘోషతో ఆ ఇంట్లో ధనము ఆగదు. అందుకనమ్మా నైరుతిలో మనము ధనస్థానం అంటామమ్మా. డబ్బు, ధనం, మన ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడే స్థానంలో నరుడు యొక్క కళ్ళు చూపు పడ్డప్పుడు ఆ దోషము తీవ్రతతో పాటు దోషాన్ని తట్టుకోలేక ఎన్నో ఇక్కట్ల పాలైన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. హైరేజ్లో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అందుకని కొన్ని ప్లాట్స్ అమ్మా డిఫరెంట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి ఛాలెంజెస్ మనకు వచ్చాయి. ఈ అపార్ట్మెంట్లో దిగాం, చాలా బాగుంది, 1 year వ్యాపారాలు బాగున్నాయి, పిల్లలు బాగున్నారు, ఆరోగ్యం బాగుంది అంటే డన్. అలా కాకుండా ఇందులో దిగాము, కిడ్నీ సర్జరీ అయింది, ఈ ప్లాట్లో దిగాము, హార్ట్ స్టంట్స్ పడ్డాయి, ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, ఇందులో వచ్చేసాము, వ్యాపారాలు నష్టాలు వచ్చినాయి. ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మనము ముందు హింట్ ఇవ్వంగానే ఆలోచనతో, గొప్ప ఆలోచనతో, ఎందుకంటే మన భవిష్యత్తు గొప్ప భవిష్యత్తు ఒక ఆలోచన చేసుకోవాలి. సాధారణ నష్టలాభాలు అనుకోకుండా వాస్తు వలన ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒక ఆలోచన చేసుకొని అలాంటి హైరేజ్ బిల్డింగ్లో కూడా అమ్మ ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పలగొట్టకుండా కట్టడి చేసేస్తూ ఉంటాను. జస్ట్ 1/2 hour కట్టడి చేస్తూ ఉంటాను. ప్రశాంతమైన దోష సాంద్రతను తగ్గిస్తూ ఉంటానమ్మా. సాయిరామ్, బాగా వివరించారు. ఇక కొత్తగా ఇల్లు కట్టుకునే యజమాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మ కొత్తగా కట్టుకునేటప్పుడు నేను ఇందాక చెప్పాను, స్థల ఎన్నిక చాలా ఇంపార్టెంట్. దానితో పాటు శంకుస్థాపన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముహూర్త బలం చాలా గొప్పగా ఉండాలి. ముహూర్త బలము అందులో శంకుస్థాపన ప్రతిష్టా ముహూర్తం చాలా బలంగా ఉండాలమ్మా. ఎందుకంటే వారము, తిథి
ఎట్లా అంటేనమ్మా రక్తతిథులు ఉన్నప్పుడు, అలాగే మన దుస్థాన దోషములు ఉన్నప్పుడు, వారము నక్షత్రం ఇలాంటి సరిపడని కొన్ని ముహూర్తాలు ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు మనం ఎంత బలంగా కట్టుకున్నా కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మా ముహూర్త బలము, శంకుస్థాపన బలము, అమ్మ శంకుస్థాపనకు ముందు చేయాల్సిన ఎన్నో కార్యములు ఉన్నాయి. ఎందుకంటే స్థల శుద్ధి చేసుకోవడము, స్థలంలో నవధాన్యములు చల్లివేసి అవి ఏ విధంగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అక్కడ ఒక గోవుని తీసుకువచ్చి మనం గో సంచారము ఎక్కడ ఉంది, గోవు వచ్చి ఎక్కడ బెదురుతుంది, ఎక్కడ గోమయం ఇస్తుంది, మనము గో పంచకము ఎక్కడ ఇస్తుంది అంటే స్థానాలు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలంటే చాలా మనము ఉంటుందాం. ఎలా అంటే హౌస్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అది మనం కూడా అలాగనే ట్రీట్ చేస్తుంది. మనం ఎంత గొప్ప ఆలోచనతో వాస్తు అనుకూలంగా నిర్మాణం చేస్తామో అది ఇంకా గొప్ప ఫలితాలు ఇచ్చేస్తుంది, అంచెలంచెలుగా మనకు ఇస్తుందమ్మా. అందుకని మనం ఏదైనా కొత్త నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే, అంటే ఇప్పుడు యజమాని జాతక రీత్యానే ఆ ఇల్లు ముహూర్తం అనేది చూడాలంటారా, అంటే పర్వాలేదంటారా? అంటేనమ్మా వాస్తవానికి శంకుస్థాపన ముహూర్తాలు అనేది సాధారణంగా కొన్ని గొప్ప ముహూర్తాలు అందరికీ ఉపయోగపడి ఉంటాయి, ప్రతిష్టా ముహూర్తాలు గొప్పగా ఉంటాయి. అలాగే జాతకరీత్యా చూసుకోవడం వాస్తుకు సంబంధించిన ముహూర్తాలు అందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ తన జాతకంతో పాటు కట్టుకున్నప్పుడు ఏంటంటే తన పిల్లల జాతకాలు కూడా మారుతుంటాయి కదా. అందుకని మనం గొప్ప ముహూర్తంలో, శుభ ముహూర్తములో, శుభమాసము, శుభతిథి, శుభవారము, శుభ నక్షత్రం అన్నీ చూసుకొని శంకుస్థాపన బలముతో ఇట్లా అష్టదిక్పాలకులు బలముతో కడితే మహా అష్టదిగ్బంధన చేసుకొని కట్టుకుంటే మాత్రం 100-200 సంవత్సరాలు ఆ ఇల్లు మంచి శుభ ఫలితాలు ఇస్తాయి. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం గురుగారు. హలో. హలో మేడం. అమ్మా నమస్కారం, మీ పేరు? సుజాత. మాట్లాడండి, గురుగారు ఉన్నారు, సందేహం ఏంటో అడగండి. అమ్మా సాయిరామ్. ఇంట్లో నైరుతిలో లెట్రిన్ ఉందా సార్? ఉండకూడదమ్మా. హలో సార్. అమ్మా నైరుతిలో టాయిలెట్స్ అనేది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండకూడదు, సెకండ్ బెడ్రూమ్ నైరుతిలో ఉండొచ్చు. ఓకే, ఇక గురుగారు పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా, వెనకటికి ఎప్పుడో పాత స్థలాలు ఉంటూ ఉంటాయి. అటువంటి పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు వాళ్ళకి బిజినెస్ పరంగా కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇంకేదైనా ఆఫీస్ పరంగా కావచ్చు, ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ స్థలం గురించి వాళ్ళు ఎలాంటి పరిశీలన చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మా ప్రధానంగా ఏంటంటే పాత స్థలము మనకున్నది, దీనంతా తీసేసి కొత్త నిర్మాణంకి తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న పాత మట్టిని కానీ, పాత సామాగ్రి కానీ, ఈ పాత ఇటుకలు కానీ, అందులో బునియాది రాళ్ళు కానీ, పాత శంకుస్థాపన సంబంధించిన ఏదైనా కావచ్చమ్మా, ఫస్ట్ అక్కడి నుంచి తీసేసి బయటికి పంపించేసేయాలి. కానీ చాలా వరకు అలా చేయకుండా ఏం చేస్తున్నారంటే అదే అక్కడ లెవెలింగ్ చేసుకొని మనకు కాలం సంబంధించిన కాలము బిట్స్తో వేసుకొని, కాలం గుంతలతో వేసుకొని దాంట్లో ఫుటింగ్ వేసి ఫిల్లర్ వేసుకొని బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఈ మట్టి అంతా 1 లక్ష రూపాయలు వేస్ట్ ఎందుకు చేయాలని. కానీ పాత మట్టి జీవం లేని మట్టి, జీవశక్తి లేని మట్టి. అందుకని మేము ఏం చెప్తూ ఉంటామంటే పాత స్థలాల్లో కొత్త నిర్మాణం చేసుకోవడం శుభమే. కాకుంటే మనకు చాలా శుభంగా ఉండాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ పాత మట్టిని తీసివేయండి. శుభ్రత అవసరం ఉంటే ఒక 3 అడుగులు కానీ 5 అడుగుల వరకు చాలా నీట్గా మనకు శుభ్రంగా చేసేసి ఏది లేకుండా పాత ఇటుక కూడా లోపల లేకుండా చాలా శుభ్రత చేసుకొని కొత్తగా గృహ నిర్మాణం గావించుకొని కొత్త మట్టితో ఫిల్ చేసుకొని కట్టుకోవడం ప్రధానమైన అంశం అమ్మ అది. ఎందుకు అంటే అలా కాకుండా పాత మట్టితో మనం కలుపుకొని అదే మట్టిని భూమి లోపల పెట్టేసుకొని గృహ నిర్మాణం ఉన్నప్పుడు ఎన్ని లేయర్స్ వరకు ఆ మట్టిని తీసేయాలి గురు? ఒక మినిమం ఒక 3 అడుగులు తీయాలమ్మ. 3 అడుగుల వరకు. ఎందుకంటే ఒక మనిషి పురుష ప్రమాణము 8 అడుగులమ్మ. వాస్తవానికి మనము ఏం చేస్తాము, ఒక 4 అడుగులు లోపలికి 4 అడుగులు హైట్ కట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు దానికి మనం ఏంటంటే దర్వాజా కింది లెవెల్ అంటే ఫ్లోర్ లెవెల్ అమ్మ, మార్బుల్ కానీ టైల్స్ లెవెల్, అక్కడి నుంచి 8 అడుగుల వరకు స్వచ్ఛమైన మట్టి ఉండాలి. ఇది వాస్తుశాస్త్రంలో చెప్పబడినది, స్వచ్ఛమైన మట్టి. ఎందుకంటేనమ్మా ఎప్పుడైనా కూడా పాత మట్టితో మనం గృహాన్ని కలిపి పోసుకొని నిర్మాణం గావించుకుంటే అది జీవం లేని మట్టి, శక్తి లేని మట్టి,
గృహము కూడా శక్తి లేని ఇల్లు అవుతుంది. ఎంత స్టీల్ పెట్టి ఎంత స్టాండర్డ్ పెట్టినా కూడా అది వాస్తు దోషం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా కట్టుకుంటే మాత్రం అలా కట్టుకునే వాళ్ళకు తప్పనిసరిగా శుభ్రం చేసి బయట తీసేసి మనము కొత్త మట్టి ఫిలప్ చేసుకుని కట్టుకోవడం మంచిది. అంటే ఆల్రెడీ పాత ఇళ్ళు పాత ఆఫీసులు తీసేసి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ శంకుస్థాపన చేయాలంటారా? అంటే శుభ్రం చేసుకొని శంకుస్థాపన చేసుకొని నూతన ముహూర్తాలు పెట్టుకొని చేసుకొని కట్టుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కానీ పాత మట్టితో కట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దోషము, తప్పనిసరిగా జీవం ఉండదు, దుస్వప్నములు రావడము, ఇలాంటి ఇబ్బందులు, కొన్ని అకాల మరణాలు, ఏమంటారమ్మా ఇక కొన్ని జరుగుతుంటాయమ్మా. ఎందుకంటే జీవం లేని మట్టి కదా. ఎందుకంటే జీవం లేని మట్టిలో ఎలా ఉంటుందంటే క్రిమి కీటకాలు రావడము, చీమలు లోపలికి వెళ్ళిపోవడము, అవి గృహాలు ఏర్పాటు చేసుకోవడము, అంత సెట్ కాదు, మనం అనుకున్నంత సెట్టింగ్ కాదనమాట. అది ఒక టెక్నికల్గా మనం ఆలోచన చేసినా కూడా. అందుకని అలాంటి గృహ దోషములు ఉన్నప్పుడు విధిగా చూయించుకొని వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మ పాత ఇటుకలు కానీ, ఇనుప రాడ్లు కానీ, పాత మట్టి కానీ, శిథిలమైన మట్టి కానీ పోసుకున్నప్పుడు దానికి ఏంటంటే శిథిల వేద వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. ఈ దోషం మూలంగా మనకు వంశవేద వాస్తు దోషం అనేది వాళ్ళకు వచ్చేస్తుంది. అందుకని అమ్మ తప్పనిసరిగా నేను పాత గృహం కూల్చి కట్టాలి అంటే ఆ తీయాల్సిన సమయం కూడా చూసుకోవాలి. ఒక గురువుగారి సలహా తీసుకొని దాన్ని ఏ విధంగా తీసేసుకోవాలి, తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, నూతన గృహ నిర్మాణం ఎప్పుడు గావించుకోవాలి, తీసిన తర్వాత ఎంత టైంలో గావించుకోవాలి, స్థల శుద్ధి ఎలా చేసుకోవాలి, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకొని చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కూడా పాత మట్టిని పూర్తి చేసి కట్టుకొని ఒక చెడు సంఘటనలు జరుగుతుంటే, అందులో కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయంటే తప్పనిసరిగా ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. వాటిని అష్టదిగ్బంధనతో ఆ దోషాంతరం తగ్గించవచ్చు. ఓకే గురుగారు, ఇక చాలా మంది కూడా ఈ 1-2 ఎకరాలు ఉంటూ ఉంటాయి, చాలా వరకు కూడా కొంటూ ఉంటారు, ఎకరాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యన ఈ భూమికి సంబంధించిన ఎకరాలు ఉంటూ ఉంటాయి. సో వాటిల్లో నిర్మాణం చేస్తున్నప్పుడు ఒకవేళ అంత పెద్ద స్థలం కాబట్టి చుట్టూతా కూడా మనకి ఏవైనా వీధిపోట్లు వాస్తవానికి ఏంటంటే రోడ్డు మనం ఒక 2 ఎకరాల స్థలం ఉన్నప్పుడు అందరు ఇండ్లు కట్టుకున్నారు. మరి 2 ఎకరాల స్థలం చాలా లెంత్, ఒక 9,000 గజాలు, ఒక 10,000 గజాలు ఉన్నప్పుడు మనకు ఒక 2-3 రోడ్లు వచ్చేస్తుంటాయి. ఆ రోడ్లని క్లియర్ అవతల రోడ్డుని కలపాల్సిన బాధ్యత మనదనమాట. అలా కాకుండా దీనికి ఒక పెద్ద బౌండరీ కట్టేసి, ఒక కోట లెక్క కట్టేసి ఉన్న వీధి పోట్లన్నీ అక్కడికి వచ్చినప్పుడు చెడు జరిగే అవకాశం ఉన్నది. అందుకేనమ్మా ఇలాంటి స్థలాల్లో ఆ రోడ్లకి అనుకూలంగా మనం గృహ నిర్మాణం గావించుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఈశాన్యం తగ్గిన స్థలాలు ఉండకూడదు. ఏది పెద్ద వెంచర్స్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకంటే ప్రత్యేకంగానే ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈశాన్యం కొన్ని స్థలాలు నేను చూస్తూ ఉంటాను, ఉత్తర ఈశాన్యం మొత్తం తగ్గిపోతుందండి. అందులో గృహ నిర్మాణం గావించుకోవాలంటే తరతరాలుగా వాళ్ళు ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత ధనం ఉన్నా కూడా చేసుకోలేకపోతూ ఉంటారు. స్థలం అలాగే ఉంది, కొన్ని రకాల ఆటంకాలు వస్తుంటాయి. అందుకేనమ్మా అలాంటి స్థలాలు ఉన్నప్పుడు విధిగా ఆ ఉత్తర ఈశాన్య లోపాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది కృత్రిమంగా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మ, మన ఇంట్లో లైట్ లేదు, మనం ఏం చేస్తూ ఉంటాము, ఇన్వర్టర్ కూడా ఫెయిల్ అయింది, అప్పుడు ఏం చేస్తాం, లాంతర్ అయినా ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. లాంతర్ కూడా లేనప్పుడు చంద్రకాంతి కూడా మనకు హెల్ప్ చేస్తుందమ్మా. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే దానికి ఉత్తర ఈశాన్యం దోషం ఉన్నప్పుడు తప్పనిసరి దాన్ని గుర్తించేసి ఆ దోషాన్ని మనము అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకున్నప్పుడు కొన్ని పనులు అవుతుంటాయి.
కానీ మీరన్నట్టు ఏదైనా పెద్ద పెద్ద స్థలాలకు 2-3 వీధి పోట్లు ఉన్నప్పుడు అలాంటి నిర్మాణాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వమన్నమాట. ఇప్పుడు సిటీ మధ్యలో ఉందనుకోండి, సిటీ మధ్యలో ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, సిటీ మధ్యలో ఉంది, చుట్టూ ఇల్లు కట్టేశారు, కానీ ఉన్న రోడ్లన్నీ క్లియర్ చేసుకొని లోపల బిట్స్ ఎలా అంటే ఒక ఉదాహరణకు 1000 గజాలకు ఒక బిట్, 1100 గజాలకు 1200 గజాలు, ఇట్లా మనకు ఒక్కొక్క బిట్ తయారవుతుంది ప్లాట్లు. తలా ఒక బిట్లో మనం ఇల్లు కట్టుకోవాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటాం ఉదాహరణ. కానీ ఆ స్థలానికి తూర్పు ఈశాన్యం తగ్గిందనుకోండి ఒక రకమైన ఫలితాలు వస్తాయి, ఉత్తర ఈశాన్యం తగ్గిందనుకోండి ఒక రకమైన ఫలితాలు. ఇది సుమారు ఒక 50 కోట్ల ఆస్తి అనుకుందాం, కానీ బయట నుంచి ఒక 50 కోట్లు రావాలనుకోండి, ₹1 కూడా రాదు. ఎందుకు రాదు అంటే దీనికి ఉన్న వీధి పోటులు అలా ఉంటాయి. ఎందుకంటే ఆ నిర్మాణాలు గావించలేకపోతున్నాం. ఎంత డిజైన్, ఎంత సుప్రీం డిజైన్ చేసుకున్నా కూడా, ఎంత డబ్బున్న కొన్ని స్థలాలు మనం చేయలేకపోతాం. దాన్ని అధిగమించాలంటే దానికంటే 1000 రెట్లు 1,00,000 రెట్ల శక్తి మన కాడ ఉన్నప్పుడు దాని నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఇప్పుడు ఇల్లు బదులు ఏదైనా బిజినెస్ పరంగా పెద్ద మాల్ కట్టారనుకోండి, అప్పుడు అది కట్టుకోవచ్చు. కానీ కొన్నిటికి అంటే ఉదాహరణకి ఆ ఏరియాకి పెద్ద రోడ్లు లేనప్పుడు కొన్ని మాల్స్కి పర్మిషన్స్ రావు. ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్స్ కానీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ, ఇలాంటి కొన్ని ఏంటిదంటే సరైన ఇప్పుడు ఒక సెంటర్లో ఉంది స్థలము 2 ఎకరాలు, హైరైజ్ బిల్డింగ్ కూడా కడదాం అనుకున్నాం, కానీ దానికి రావడానికి పెద్ద రోడ్లు ఉండాలి కదా, 100 ఫీట్ రోడ్లు ఉండాలి కదా. కానీ అక్కడ ఉన్న 20 ఫీట్లు 24 ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామమ్మా, ఎందుకంటే సాధారణంగా అది ఎంత ఆస్తున్నా కూడా మనం సాధారణంగా ఈ రోడ్లని అనుసరించి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి స్థలంలో కూడా మనం ఇప్పటి వరకు నిర్మాణాలు కొన్ని చేసుకోలేకపోతున్నామంటే ఖచ్చితంగా దోషములు ఉంటాయి. శల్యవాస దోషం ఉండొచ్చు అమ్మా, అలాగే ఏదైనా ఉత్తర ఈశాన్య దోషం ఉండొచ్చు, తూర్పు ఈశాన్య దోషం ఉండొచ్చు, ఉత్తర వాయువు పెరిగి ఉన్న దోషం ఉండొచ్చు, నైరుతి నుంచి వీధిపోట్లు ఉండొచ్చు, దక్షిణం నుంచి 2-3 వీధిపోట్లు వచ్చి ఆ స్థలానికి అది తట్టుకోలేదమ్మా. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, ఒక స్థలముకు ఒక నిర్ధారణ చేసుకునేటప్పుడు మంచి స్థలంగా ఆ స్థలానికి ఎన్ని వీధిపోట్లు ఉన్నాయి, ఆ స్థలం యొక్క ఎత్తు పొలాలు ఏంటిది, ఆ స్థలంలో వర్షపు నీరు వస్తే ఎటు వెళుతున్నది, ఆ స్థలంలో పూర్వీకుల పాత ఇండ్లు ఏమైనా కట్టి నిర్మాణం చేసి ఉన్నారా, ఆ స్థల శుద్ధి ఎలా చేసుకోవాలి. ఎందుకంటేనమ్మా అన్నిటికంటే అతి ముఖ్యమైనది వాస్తుశక్తి గృహ నిర్మాణానికి కావాల్సినది. ఒక మనిషి జాతకానికి కావాల్సింది దైవశక్తి అన్నమాట. ఈ రెండు తోడై ఒక మంచి ఇండ్లు నిర్మాణం చేసుకొని మంచి లైఫ్ని పొందవచ్చు. కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము అన్నప్పుడు అష్టదిగ్బంధన అనేది ఒక మహాశక్తి. ఆ శక్తితో అక్కడ ఉన్న దోషం ఏంటిదో నిర్ధారణ చేసుకుని దాన్ని సవరించుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తుంటాయి. అంటే కట్టే ముందే మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవుతే మీరు ముందే అది అష్టదిగ్బంధన ఖచ్చితంగా వెళ్తామమ్మ, ఖచ్చితంగా వెళ్తాం. ఆ దోషాన్ని చూపిస్తాము. నేను చాలా సామాన్యంగా వెళ్తూ ఉంటాను. ఆ దోషాన్ని నిర్ధారణ చేస్తాము, కానీ ఆ పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాము. దాని ప్రకారం వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఓకే, ఇక మనం ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలన్నా కుబేరుని ఆశీస్సులు మాత్రం ఉండాలి. సో ముఖ్యంగా వాస్తుకు సంబంధించి కుబేరుని ఆశీస్సులు ఉండాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటే అమ్మా, ఎందుకంటే ఇప్పుడు యక్షాయ వైశ్రవణాయ ధనధాన్యపదే ధనధాన్య సమృద్ధి దేహి దేహి దాపాయ దాపాయ నవరింది నాయక స్వాహ అని ఒక మంత్రం ఉంటుంది. ఎందుకు అది ఊరికనేం రాలేదు కదమ్మా. కుబేరుడు అనుగ్రహము ఉండాలంటే మనకు ఎవరిదైనా ఉత్తర దిక్కు చాలా బాగుండాలి. ఉత్తర దిక్కు అంటే ఉత్తర వాయువు పెరిగినా కూడా కుబేరుడు అనుగ్రహం ఉండదు. ఉత్తర ఈశాన్యం తగ్గినా కూడా మన స్థలం అమ్మ 200 స్థలం నుంచి అది 10,000 గజాలైనా ఉండనియండి, కానీ ఉత్తర ఈశాన్యం తగ్గినప్పుడు కుబేరుడు అనుగ్రహం అనేది ఉండదు. మన సర్వ సంపదలు పరుల పాలైపోతాయి. ఎందుకంటే నమ్మకంతో ఒక దగ్గర పెడతాం, అవి రిటర్న్ రావు, ఎన్ని కష్టాలు కూడా రిటర్న్ రావు. అదే కుబేరుడు అనుగ్రహం ఉన్నప్పుడు అమ్మవారు అట్లా వచ్చి నిలిచి కూర్చుంటుందమ్మా. ఎందుకంటే కుబేరుడు అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి కొందరికి పొమ్మన్నా పోదు, వాళ్ళకే ఉంటుంది, కుబేరుడు అనుగ్రహం ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా అమ్మవారు రావాలంటే రాదు, అస్సలు రాదు, కుబేరుడు అనుగ్రహం లేకపోవడం అన్నమాట. అందుకేనమ్మా
కొన్ని స్థలాలు కొన్ని గృహాల మీద కుబేరుడు అనుగ్రహం లేకపోవడానికి కారణం కుబేర దోషాలు. అపార్ట్మెంట్ కల్చర్లో మనకు నార్త్లో వాష్రూమ్స్ ఉంటాయి, ఇది చాలా పెద్ద దోషము. సాధారణంగా కుబేరుడు ఇండివిజువల్ ప్లాట్స్ ఉంటాయి. కుబేర స్థానం నుంచి ఒక ఉత్తర వీధి పోటు ఉంటుంది, ఉత్తర వీధి పోటు. ఆ పోటు ఉన్నప్పుడు ఏంటంటే కుబేరుడు అనుగ్రహము ఉండదు. అలా కాకుండా ఉత్తర ఈశాన్యం బాగా తగ్గి ఉండడము, ఉత్తర ఈశాన్యం మెరకగా ఉండడము, దక్షిణము ఉత్తర భాగం బాగా మెరకగా ఉండి దక్షిణ భాగం బాగా పల్లము ఉండడము, ఇలాంటి ఉన్నప్పుడు కుబేరుడికి అనుగ్రహం ఉండదు. అందుకని మా కుబేరుడికి అనుగ్రహం ఉండాలంటే అక్కడ మనకు ఎలాంటి దోషములు ఉన్నాయి అనేది ఇప్పుడు నిర్ధారణ చేసుకొని కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన అనేది మనం చేస్తూ ఉంటామమ్మ. కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన మంచి ఫలితాలు ఇవ్వడానికి పౌర్ణమి ముందు చేసే గడియలు చాలా మంచివి అన్నమాట. రాబోయే పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి అన్నమాట. ఎవరికైతే కుబేరుడు అనుగ్రహం లేక ఇబ్బంది పడుతూ ఉంటాము అంటే ఇప్పుడు చూడండి అమ్మ, కొంతమందికి డబ్బు సంపాదన ఉంటుంది, సంపాదన అంతా వైద్యశాలలకు వెళ్తూ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, డబ్బు ధనం ఉంటుంది, అనవసరమైన గొడవలు ఇరుక్కొని డబ్బు ధనం మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో రకములైన నష్టములు కారణం కుబేరుడు అనమాట. అందుకని మా కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధనతో మనము వాస్తు దోషాన్ని నివారించుకోవచ్చు, దోష సాంద్రతని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనము ఇక్కడే కాదమ్మా, దాదాపు ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ నేను తిరుపతి పరిసరాలు ఒక 100 కిలోమీటర్ల వరకు ఒక వారం రోజులు అందుబాటులో ఉంటున్నాను. అలాగే వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా అమ్మ పిల్లల విషయంలో మదన పడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషాలు ఎవరికైనా పీడిస్తున్నా మీరు ఇబ్బంది పడకండి, ఒక్క ఇటుక పలగొట్టకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాను. రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో సాయి వాస్తు ద్వారా చాలా అద్భుతమైన ప్రశ్నలకి చక్కటి పరిహార మార్గాలు కూడా తెలియజేశారు. అండ్ గురుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు వచ్చే వారం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు మీరు చక్కగా వాస్తుకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పూర్తి వాస్తుకు సంబంధించిన సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. సాయిరామ్ గురుగారు. సాయిరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. కాంటాక్ట్ నంబర్ 9989227911 9989211288. ఈమెయిల్ vastuvijayan@gmail.com.